మనం ఇచ్చిన కోట్లకు వాల్యూ ఇస్తాడో మీరే చూడండి. ఆల్ క్లియర్, ఆల్ క్లియర్. ఏసీపీ బలదేశాయ్ కోర్టు తీసుకొద్దని గంగూలు పైన తప్పించాడు సార్. నార్త్ కోల్కతా వైపు తీసుకెళ్తున్నాడు సార్. ఐ నీడ్ సమ్ మోర్ ఫోర్స్. సెండ్ ఇమిడియట్లీ. చేతులు కలిపారు. వాడు బలదేవ సహాయరా, వాడు ఆగడు. కోర్టుకు తీసుకొస్తున్న గంగూలీ భాయ్ని తప్పించే ప్రయత్నంలో ఏసీపీ బలదేవ్ సహాయం మృతి చెందారు. దీంతో అతని కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. హలో,
గారు అంతా టీవీలో చూశారు. వెంటనే సివియర్ అటాక్ వస్తే ఇక్కడికి తీసుకొచ్చి అడ్మిట్ చేశాం. మీ తమ్ముడినే కలవరిస్తూ కోమలోకి వెళ్ళిపోయారు. కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందని చెప్తున్నారండి. నమస్కారం హోమ్ మినిస్టర్ గారు. నమస్కారం సార్. ఒకే తల్లి కడుపున రాముడు రావణాసురుడు పుట్టడం అంటే ఇదేనేమో. అందుకే హోమ్ మినిస్టర్ తమ్ముడయ్యుడు కూడా దిక్కుమాలి చావు చచ్చాడు. ఈ రోజు వరకు నా కోసం నిన్నేమీ అడగలేదు. కొడుకు చేసిన తప్పుకి తల్లిని శిక్షించడం న్యాయమా? ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కంటారు. మరి నా తల్లిని కాపాడటానికి ఏ దిక్కు నుండి వస్తున్నావయ్యా? ఏ దిక్కు నుండి వస్తున్నావు? ఏమిటి సార్ ఇది? మీరిద్దరూ కార్పొరేటర్ల అయ్యుండి కూడా మాది ముందంటే మాది ముందని పోటీ పడుతూ దేవుడిని అలా గాల్లో నిలిపేశారు. వెనక చాలా మంది వెయిటింగ్ సార్. ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని మొదలు పెట్టండి సార్. మంచిగా చెప్పినవుతి. గట్లయితే మా వినాయకుడే తొట్టుకుండు. ముందుగా మేమే నిమజ్జనం చేస్తాం. ఆ మాట కానీ చెప్పు సార్ మీరే పుచ్చ పగిలిపోతుంది రా ముసలోడా. అర్ధ రాత్రి అయినా పర్వాలేదు, ముందు మా వినాయకుడి నిమజ్జనం కావాలి. ఏమిటి సార్ ఈ రౌడీజం? ఏయ్! ఏమయ్యా, పోలీసులు ఉండి కూడా చూస్తా ఊరుకుంటారేమిటయ్యా? ఊరుకోకపోతే నెలకు ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఊరుకో పెద్ద అంటే ఈ వెధవులకు బుద్ధి చెప్పే మగాడే లేడా? ఇదిగో పెద్ద వన్న మగాడు వాళ్ళకి మొగుడు వచ్చాడు చూడు. ఏంద్రా ఈ లొల్లే? ఇదిగో పోలీస్, మాలాంటి మాసాలతో పెట్టుకోకు. మాస్ అంటే బస్సు పాసు కాదు బే, ఎవడ పడితే వాడు వాడేసుకునేకి. గది మన బలుపును బట్టి, బాడీ లాంగ్వేజ్ ని బట్టి జనం ఇచ్చిన బిరుదు. అన్న బ్యాక్గ్రౌండ్ తెలియకుండా పెట్టుకోకో. మనతో పెట్టుకుంటే బరేల్ గ్రౌండే, బ్యాక్గ్రౌండ్ తో పనిలే. ఏంది సార్ గట్ల కొట్టిండ్రు? మా పొరగాలు భయపడుతుండ్రు సార్. న్యాయం మీరే చెప్పుండ్రి. సగం చెరువు నా వార్డులో ఉంది. అందుకని ముందుగాల మా వినాయకుడిని నిమజ్జనం చేయమన్నా తప్ప. గట్లంటే సగం నా వార్డులో కూడా ఉంది కదా సార్. ఖామోష్! సమస్య ఆయనది కాబట్టి పరిష్కారం కూడా ఆయనే చూపిస్తాడు. ట్రైన్! ఏంది స్వామి వీళ్ళ గొడవ? ఈ అద్గిరిగాడు చందాలు భారీగా నొక్కేసి నీ సైజ్ తగ్గించాడా? అవునా? 25 లక్షల దాకా వసూలు చేసి 10 నీకు ఖర్చు పెట్టి 15 SBI లో దాచేశాడు వీడు. ఏంది స్వామి, SBI అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదా? వాడి కీపు సక్కుబా ఇంట్లోనా? సామి కరెక్ట్ గా చెప్పిండు. ఏంటి సార్ ఇది? వినాయకుడు మాట్లాడితే ఏంటి సార్? గట్లనా? వినాయకుడు పాలు తాగిందంటే నమ్మిండ్రు, మాట్లాడిందంటే నమ్మర్రా? అంటే మా వినాయకుడేనా? వాళ్ళ వినాయకుడు మాట్లాడాలా సార్? కరెక్ట్ గా చెప్పినావు రో షేఫ్. మీరేమంటారు స్వామి? అవునా? మరి అంతా అవ్వా నిజమా? మాస్టారు టెన్షన్ పెట్టకుండా ఏం చెప్పిండో చెప్పుండ్రి. కేవీబీ. అమ్మాయి కవిత, వినిత, బబిత మన సెటప్ల సంగతి ఈయనకి తెలిసిపోయింది. కేవీబీ అంటే ఏంటో చెప్పేమంటావా? ఏడ కాపురాలు కూలిపోయేటట్టున్నాయి. ఆ నిమజ్జనం ఏదో గానే చేసుకోమనండి. కేవీపీ అంటే ఏందో క్లియర్ గా చెప్పండి సార్. పబ్లిక్ కూడా తెలియాలి కదా సార్. నీకు నిమజ్జనం కావాలన్నా డీటెయిల్స్ కావాలన్నా ఆ క్యారెక్టర్ గట్లనే వదిలేస్తే మన ఇద్దరు కలిపి చేస్తాడు నిమజ్జనం. మాస్టారు మీరు దిగిరండి సార్. ఇంతకీ మీద ఏ స్టేషన్ సార్? నేను చెప్తాను సార్. నన్నిట్లా నువ్వు పేరు ఆణిముత్యం, డిసిగ్నేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, స్టేషన్ బహదూర్పురా. వీడు కాల్చిన బుల్లెట్ వేసుకొచ్చిన బుల్లెట్ రెండు నావే సార్.
ఆఖరికి వీడు చేస్తున్న డ్యూటీ కూడా నాదే సార్. అన్నీ నీ అయితే మరి ఈడెందుకు డ్యూటీ చేస్తుండు? వాడు అక్క కూడా నాదే సార్. నా కర్మ, ఏం చేయమంటారు? అయితే నీ బామ్మర్దా? అవును సార్. పోలీసు ఉద్యోగం రాలేదన్న ఫ్రస్ట్రేషన్ లో టైం దొరికినప్పుడల్లా డ్రెస్ వేసుకుని ఇలా డ్యూటీ చేస్తుంటాడు సార్. ఏం తమ్మి పోలీసు అని చెప్పి పరేషాన్ చేసినావు? అయితే ఎట్లుంటుందో అని టీజర్ వదిలినా. మీకు టీచరే సార్, నాకు రోజు సినిమా చూపిస్తున్నాడు సార్. మా గురించి కిన్ని చెప్పిన దేవుడు నువ్వు పోలీసు ఎప్పుడవుతావు చెప్పలేదా? అయితే అడగాల్సిందే దేవుణ్ణి. ఈ గుడ్లతో మేనేజ్ చేయలేక చెప్తానక్క. త్వరగా బిర్యానీ తేవే.